హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైవ్ కూడా సపోర్ట్ చేయండి. లైవ్ కూడా చాలామంది తక్కువ చేస్తాను సపోర్ట్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైవ్ ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఒక వంటకం చేస్తామండి, ట్రై చేయండి. నచ్చితే కానీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ వంట వచ్చేసి గోరుచిక్కుడుతో చేస్తామండి. దీన్ని మట్టికాయలు కూడా అంటారు. దీనికి కావాల్సినవి మట్టికాయలు, ఎర్రగడ్డ, గుడ్లు, శనగకాయ పప్పులు, పచ్చిమిరపకాయలండి. ఇది ఎలా చేయాలో చెప్తానండి. ఈ మట్టికాయలు మామూలుగా దంచుకోవచ్చు అండి, ఎందుకంటే ఇప్పుడు కొంచెం లేట్ అవుతుందని మిక్సీకి వేసుకున్నాం. చూడండి, అన్నీ అలా మిక్సీకి వేసుకోవాలండి. మొత్తం దాంట్లోనే పచ్చిమిర్చి, శనగకాయ పప్పులు, టేస్ట్ బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, అన్నీ అలా వేసుకున్నాక కేవలం మెత్తగా లేకుండా కొంచెం కచ్చాపిచ్చగా, అంటే మనం తినడానికి టేస్ట్గా ఉంటుందండి. కేవలం మెత్తగా అయితే బాగుండదు. మిక్సీ పడతాం రండి. మిక్సీలో చేస్తాం కాబట్టి కొంచెం ఇట్లా మిక్సీలో ఇలా మామూలుగా కొంచెం ఎక్కువ మెత్తగా చేసుకోవద్దండి. ఇలాగా కొంచెం మామూలుగా ఎక్కువ మెత్తగా ఉండకుండా ఇలా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. అది అందరికీ తెలుసు, చెప్తున్నాను. దాంట్లో తగిలిన వాటర్ వేసుకోవాలండి. చూసారు కదా, వాటర్ అన్ని వేసాము. దానికి తగిన వాటర్ వేసుకోండి. పసుపు 1 స్పూన్, నీళ్ళు వేసి పసుపు వేసుకున్నాం కదండి. తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలండి మొత్తం. ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఆ వాటర్ అన్ని మొత్తం ఆవిరి అయిపోవాలండి. దాంట్లోనే నీళ్ళని ఆవిరి అయ్యారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కావాలండి. చూసారు కదా, ఇలా కావాలి. ఇలా అయిన తర్వాత తగినంత నూనె వేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేయాలండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం అంతా కొంచెం అంతా వేగాలండి. నూనె వేస్తాం కదా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగాలండి. అలా 2 నిమిషాలకు 3 నిమిషాలకు అంతా అట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, అలా తిప్పుకుంటూ ఉండాలండి నిమిషానికి ఒకసారి. మనం మిక్సీ వేసేటప్పుడు శనగకాయ పప్పులు వేసాం కదండి, అది అలా కలబెట్టుకోవాలండి, లేకుంటే అవి మాడిపోతాయి. ఎగ్స్ దాంట్లో వేసుకోవాలండి. కొట్టి ఎగ్స్ ఏనైనా వేసుకోవచ్చండి, 2 అయినా 3 అయినా. అంటే కొన్ని ఎక్కువ ఉంటే టేస్ట్ బాగా వస్తుందండి చూసేదానికి. మేమైతే 4 వేసుకుంటున్నాం. ఎగ్స్ 4 వేసాం కదండి, అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి, లేకుంటే అడుగు అంటుకుంటుందండి. ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. చూస్తారు కదండి, ఇలా రావాలి. మనం ఎగ్స్ వేయించుకుంటాం కదా, అలాగే వేంపుడు రావాలండి. మొత్తం అలా తిప్పుతూనే ఉండాలండి, లేకుంటే అడుగు అంటుకుంటుంది, టేస్ట్ అనిపించదు. 2 నిమిషాలు అలా మిక్స్ చేసుకున్న తర్వాత దించేసుకోవాలండి. అయిపోయిందండి. చూడండి, ఇలా రావాలండి మొత్తానికి. ఇందాక చేసింది చూసారు కదా ఫ్రెండ్స్, మట్టికాయలు కూడా ఎగ్స్ వేయించింది, మామిడికాయ పచ్చడి, అన్నం. ఇంకా సంగటి అయితే దీంట్లో సూపర్గా ఉంటుందండి. ఎట్టుందమ్మా? బాగుంది నాయనా. ఇది మా అమ్మ బాగుందండి. ట్రై చేయండి, నచ్చుతుంది ఖచ్చితంగా.